దాన్ని వీళ్ళు ఎక్కువ పెట్టుకొని పైన కూడా కట్టుకుంటే వాళ్ళు ఒకటి ఒక్కైనా తీసుకుంటారు వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకొని పైన కూడా మేము వేసుకుంటాం లేదా ఒక దాంట్లో మేము అందరం కలిసి ఉంటామంటే కూడా వాళ్ళు మొత్తం ఇల్లులో దానికి పాస్బుక్ ఉందా? 12 గుంటలు మనకు వస్తుంది సార్, అంటే 1200 రూపాయలు వస్తుంది, బెనిఫిషియల్ పేరు మీద వస్తుంది. ఇప్పుడు ఈ 12 గుంటలు మీద ఎక్కడుంది? అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అప్డేట్. సో మీరు మన అండర్స్టాండింగ్ కోసం అది రాసుకో. అందరికీ నమస్కారం. సో లాస్ట్ వీక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే 26th జనవరి రోజు మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో దాంట్లో రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి. ఈ 4 స్కీమ్స్ మనం 26th జనవరి రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం. సో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర 98% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందిరమ్మ. ఇప్పుడు సూపర్ చెకింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయతీలలో కూడా. సో ఈ సూపర్ చెకింగ్ ఈరోజు కానీ రేపటికి కానీ అయిపోతుంది. సో ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా. సో అది ఆల్మోస్ట్ మనకి కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. అది కాకుండా మనకి రైతు భరోసా. సో రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా సో ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగా ఉండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే 6,000 పర్ సీజన్, టోటల్గా 12,000 పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది.